మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరుపతి, ఎంఆర్పల్లి, మారుతినగర్ ఎక్స్టెన్షన్ పరిధిలోని బుగ్గమఠం భూముల ఆక్రమణపై వివరణ ఇవ్వాలని, ఆక్రమదారుగా భావించి ఎందుకు ఖాళీ చేయించకూడదో చెప్పాలంటూ ఆ మఠం అసిస్టెంట్ కమిషనర్ ఈవో మార్చి 7న ఇచ్చిన సోకాజ్ నోటీసుల విషయంలో జోక్యానికి నిరాకరించింది. 2.38 ఎకరాల విషయంలో యాజమాన్య హక్కులు నిరూపణకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దస్త్రాలు లేనందున నోటీసులు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సర్వే నెంబర్ 261/1లో కేవలం 80 సెంట్ల విషయంలో టైటిల్ ఉందని పిటిషనర్ చెబుతున్న నేపథ్యంలో ఆ భూమి విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా 2 వారాల పాటు నిలువరించింది. అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన సోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు గడువును పొడిగించింది. ఈ వ్యవహారంపై సవివరంగా ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. 2.38 ఎకరాల బుగ్గమఠం భూముల ఆక్రమణపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, విఫలమైతే ఆక్రమదారుగా భావించి ఎందుకు ఖాళీ చేయించకూడదో చెప్పాలంటూ తిరుపతి బుగ్గమఠం అసిస్టెంట్ కమిషనర్ ఈవో మార్చి 7న పెద్దిరెడ్డికి సోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి లంచ్ మోషన్ గా విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. గత 30 ఏళ్లుగా భూమి పిటిషనర్ ఆధీనంలోనే ఉందన్నారు. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా భూమిని కొనుగోలు చేశామన్నారు. సోకాజ్ నోటీసును రద్దు చేయాలని కోరారు. రాష్ట ప్రభుత్వం బుగ్గమఠం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ 2.38 ఎకరాల భూమిపై హక్కులు నిరూపణకు పిటిషనర్ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు కోర్టు ముందు ఉంచనందున సోకాజ్ నోటీసు విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు.